హలో ఫ్రెండ్స్, హౌ యూ? ఎలా ఉన్నారు? మనం ఈరోజు డిస్కషన్ చేసే సినిమా పేరు వచ్చేసి పెద్ది. బాస్ రామ్ చరణ్ రంగస్థలం తర్వాత ఆ రేంజ్ యాక్టింగ్ ఎరగదీసిన సినిమా వచ్చేసింది. అదే పిచ్చువాల్ సినిమా డైరెక్షన్లో వచ్చిన పెద్ది. ఇక కథలోకి వస్తే ఇది ఒక కంప్లీట్ రా అండ్ రస్టిక్ ఎమోషనల్ డ్రామా. విజయనగరం జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరు గౌరవం కోసం ఒక సాదాసీగా కూలి అయిన పెద్ది. అదేనండి మన రామ్ చరణ్. క్రికెట్ బ్యాట్ పట్టి ఆపై కుస్తీలు పట్టి చివరకు అథ్లెటిక్ దేశం గర్వపడేలా ఎలా చేశాడు అనేది కథ. దీంట్లో మనం మాట్లాడుకోవాల్సిన ప్లస్ పాయింట్స్ వచ్చేది సినిమా మెయిన్ పిల్లర్ రామ్ చరణ్. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అని, బాడీ షేప్ మార్చిన విధానం, ఎమోషనల్ సీన్స్ అయినా నటన మైండ్ బ్లోయింగ్. ఇక ఇంటర్నల్ బ్లాక్ థియేటర్లో భూమికలే. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, శివరాజ్ కుమార్ స్క్రీన్ ప్లే సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఇక మైనస్ పాయింట్ అంటే సినిమా లెంత్ 3 గంటల పైన ఉండడం కొంచెం లాగ్ అనిపిస్తుంది. చరణ్ జాన్వీ యొక్క లవ్ ట్రాక్ అనేది కొంచెం వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ఏమో రొటీన్గా ఉంటుంది. ఇక ఫైనల్ వచ్చేసి బాటమ్ లైన్ ఏంటంటే కొన్ని లాజిక్స్ పక్కన పెట్టి చరణ్ వన్ మ్యాన్ షో అండి. ఎమోషన్స్ కోసం వారాంతరం మధ్యలో వచ్చి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా పెద్ది. ఇక మన రామ్ చరణ్ వన్ మ్యాన్ షో తప్పకుండా చూడండి సినిమా. ఉంటా, బాయ్. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.